సో కాకతీయుల పరిపాలనా వ్యవస్థను మనకి తెలుసుకోవడానికి కాకతీయుల ఇన్స్క్రిప్షన్స్, జనరల్గా ఇన్స్క్రిప్షన్స్ ఎలాగా ఉంటాయి, వాటితో పాటు ఆ యుగంలో రాయబడ్డ కొన్ని ముఖ్యమైన గ్రంథాలు, రాజనీతి గ్రంథాలు ఉపయోగపడుతున్నాయి. అవి ఏంటో చూద్దాం. సో అది అటువంటి గ్రంథాల్లో ముఖ్యమైనది మడికి సింగన రాసిన సకల నీతి సమ్మతము. మడికి సింగన రాసిన సకల నీతి సమ్మతము, బద్దెన రాసిన నీతి శాస్త్ర ముక్తావళి రెండవది. బద్దెన రాసిన నీతి శాస్త్ర ముక్తావళి మూడోది. ప్రతాపరుద్రుని నీతి సారము మూడోది. నాలుగోది శివదేవయ్య రచించిన పురుషార్థ సారం. 4 చెప్పారు. ఒకటి మడికి సింగన రచించిన సకల నీతి సమ్మతము, తర్వాత బద్దెన రచించిన నీతి శాస్త్ర ముక్తావళి, ప్రతాపరుద్రుని నీతి సారము, శివదేవయ్య రచించిన పురుషార్థ సారం. ఈ 4. సో నీతి సారాన్ని జనరల్గా అది నీతి సారం అనగానే మనకి మొదటి ప్రతాపరుద్రుడు రచించాడు. అతడు రాజు అయినందువలన దాన్ని తన ఎక్స్పీరియన్స్తో ఆ గ్రంథాన్ని చాలా చక్కగా రాశాడు అతడు. సో ఒకటి. రెండోది, ఈ బద్దెన గణపతి దేవుడికి రుద్రమదేవికి సామంత్రిగా ఉన్నాడట బద్దెన. అందువలన అతడు కాకతీయుల కాలం నాటి ఏమంటుందని పరిపాలనలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా కలిసి అతడు ఏమంటుందని నీతి శాస్త్ర ముక్తావళి, బద్దెన రాసిన నీతి శాస్త్ర ముక్తావళి అనదర్ ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అలాగే పురుషార్థ సారం అనేది కూడా శివదేవయ్య కాకతీయుల కాలం. ఈ 3 కాంటెంపరీ బుక్స్ అన్నమాట, సమకాలీన గ్రంథాలు. ఇవి కాకుండా మనకి 15వ శతాబ్దిలో మనకి మడికి సింగన సకల నీతి సమ్మతము అనే గ్రంథాన్ని రాశాడు. 15వ శతాబ్దిలో మడికి సింగన సకల నీతి ఏమంటుందని సకల నీతి సమ్మతము. సో మనకి ఈ సకల నీతి సమ్మతం అనేది ఏంటంటే, అతడు కాకతీయుల కాలం నాటి నీతి శాస్త్ర ముక్తావళి, బద్దెన, శివోదయ, పురుషార్థ సారము, ప్రతాపరుద్ర నీతి సారము ఇవన్నీ సమీక్షించి దానికి కొంత ఎక్స్పీరియన్స్ అనే నాలెడ్జ్ని జోడించి ఈ పుస్తకం రాశాడు అనమాట. సో ఇతను ఏంటంటే అన్ని కాకతీయుల కాలం నాటి గ్రంథాలను తీసుకుని తన పుస్తకం రాశాడు కాబట్టి ఇది కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ది సోర్సెస్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్. దీని తర్వాత ఎప్పుడైనా పరిపాలన అనగానే పైనుండి కిందకు వస్తాం కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీలో పైనుండి కిందకి అనగానే రాజు. సో రాజ్యానికి రాజు అధిపతి. సో ఇక్కడ రాచరికం అనేది వారసత్వము. ఇన్ జనరల్ ఏంటంటే వారసత్వము, రాచరికము. కానీ జనరల్గా ఏంటి, వంశపారంపర్యంగా తండ్రి తర్వాత కొడుకుదే రాచరికం. కానీ ఇక్కడ రాజ్యానికి రుద్రమదేవి మొట్టమొదటిసారిగా వారసత్వపు హక్కుతో రాజ్యాన్ని పొందిందట. వారసత్వపు హక్కుతో రాజ్యాన్ని పొందడం జరిగింది. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ఇన్సిడెంట్. ఒక ఉమెన్కి లీగల్గా రైట్స్ అన్ని ఇచ్చి రాజ్యాన్ని ఇవ్వడం అనేది, పురుషుడు పేరుతో రాజ్యాన్ని పరిపాలించడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్ అనమాట. సో అలాగే ఇంకో పాయింట్ ఏంటి, రాజు సంతానహీనుడిగా మరణించాడు అనుకోండి, రాజ్యం జనరల్గా ఎవరికి వెళ్తుంది, ఆ ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీలోని ఎవరో మేల్ హెయిర్కి వెళ్ళాలి, పురుషుడికి వెళ్ళాలి, పురుషుడి సంతతికి వెళ్ళిపోతుంది. సో ఇది కూడా ఇక్కడ వైలేట్ అయింది. ఎందుకు, రుద్రమదేవి తన మనవడికి ఇచ్చింది. మనవడు ప్రతాపరుద్రుని దత్తత తీసుకుని అక్కడున్న నెక్స్ట్ అనే రుద్రమదేవి తాలూకా దాయాదులు ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి ఇవ్వలేదు, మనవడికి ఇచ్చింది. అది కూడా అడాప్ట్ చేసుకుని ఒక కింగ్ అవడం కూడా మధ్యయుగ చరిత్రలో, ఆంధ్రదేశ్ చరిత్రలో ఇది కూడా అనదర్ ఫినామినా. ఇక్కడ 2 రకాల ఫినామినా మనం చూడొచ్చు అనమాట. కాకతీయుల కాకతీయుల కాలంలో ఏమంటుందని యువరాజుతో, మెయిన్ కింగ్తో పాటు యువరాజు కలిసి పరిపాలించడం అనేది మనకి కనిపిస్తుంది. ఇది దానికి ఎగ్జాంపుల్గా గణపతి దేవుడు తన కుమార్తెను వారసురాలుగా ప్రకటించి ముందు తన పరిపాలనలో భాగస్వామిగా చేశాడు. అలాగే రుద్రమదేవి ప్రతాపరుద్రుడిని వారసుడిగా ప్రకటించి తనతో పాటు సహపాలకునిగా చేసింది. ఈ సాంప్రదాయం కూడా ఇక్కడ ఉందని చెప్పొచ్చు. అయితే రాజు సర్వాధికారి అయినప్పటికీ ధర్మబద్ధుడు. ప్రతి చూపు చాళుక్యులను అదే చూసాం. ధర్మశాస్త్రాలు ఏం చెప్తే
అది చెయ్యాలి అని చెప్పి. దీనికి మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారన్నమాట ఇక్కడ. కాయస్తంభదేవుడి కాలంలో మల్లికార్జునుడు అనే ఒక వ్యక్తి వర్ణాశ్రమ ధర్మాలను వదిలేసి బ్రాహ్మణులకి హాని చేస్తున్నాడని చెప్పి అతన్ని శిక్షించి చతుర్వర్ణ సముద్ధరణ అనే బిరుదు పొందాడని. అంటే ఏంటంటే ధర్మశాస్త్రాలు సాంప్రదాయాలని ప్రొటెక్ట్ చేయడం అనేది అనమాట. దానికి ఎగ్జాంపుల్గా కాయస్తంభదేవుడి గురించి చెప్పారనమాట. అదొక పాయింట్ ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్లో ఇమీడియట్గా రాజుగారి గురించి చూసాము. రాజుగారికి అలాగే మంత్రిమండలి ఉంటుంది. మంత్రిమండలికి రాజుగారికి మధ్యన కాకతీయుల పరిపాలన వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అంగరక్షకులు లేదా లెంకలు అనేవాళ్ళు ఉండేవారు. కాకతీయ చక్రవర్తులు తమ వ్యక్తిగత లెంకలు అనే పేరు గల ప్రత్యేక అంగరక్షకుల్ని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళేంటి బలశాలులు, ప్రాణాలు తెగించి పోరాడే శక్తి గలవారు, అత్యంత విశ్వాసపాత్రులు. ఇంకా రాజుతోనే మరణం, రాజు తిన్నాకే తినడం ఎలా అనమాట. సో అందుకే ఇంక రాజుని ఇంక సొంత తండ్రి, రాజే ఇంక తండ్రి, వీళ్ళు రాజుగారి కొడుకులు. 24 అవర్స్ రాజుని ఒక కంటికి రెప్పలా కాపాడుకునే ఆ లెంకలు అనే పద్ధతి అనే పరిపాలన వ్యవస్థ ఇక్కడ ఉంది. రాజు మరణిస్తే ఆత్మాహుతి కూడా చేసుకునేవారు. సో వీళ్ళకి విధులను తెలపడానికి, వీళ్ళకి విధులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి ఒక చిన్న బుక్ లాగా లెంకావలి అనే ఒక ఇది కూడా ఉండేదన్నమాట. సో ఇది పెక్యులర్ ఫీచర్ అని చెప్పచ్చు. లెంకలు అయిపోయిన తర్వాత మనకి మంత్రి పరిషత్తు. కాకతీయ రాజుల పరిపాలనలో మంత్రి పరిషత్తుని ఏర్పాటు చేసుకున్నారు. సో సాధారణంగా 18 మంది మంత్రులు ఉండాలని చెప్తున్నారు. అయితే కాకతీయ చక్రవర్తుల కాలంలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే రాజనీతి శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన వాళ్ళనే మంత్రులుగా తీసుకోలేదు. వీరు అన్ని కులాల వారిని మంత్రులుగా తీసుకున్నారు. రాజనీతి శాస్త్ర ఇన్ జనరల్ బ్రాహ్మణులు అంటాయి, కానీ వీళ్ళు అన్ని కులాల వారిని తీసుకున్నారు. ఎలా చెప్పగలం అంటే మనకి వెల్లంకి గంగాధరుడు మాల్యాల హేమాద్రి రెడ్డి గణపతి దేవుని దగ్గర పనిచేశారట మంత్రులుగా. అలాగే రుద్రందేవి దగ్గర వెల్లంకి గంగాధరుడు మళ్ళీ పనిచేశాడు. అలాగే మొప్పిడి నాయకుడు ప్రతాపరుద్రం దగ్గర పనిచేశాడు. ప్రధానమంత్రులుగా పనిచేశారు వీళ్ళు ముగ్గురు, వెల్లంకి గంగాధరుడు, మాల్యాది హేమాద్రి రెడ్డి, అలాగే మన మొప్పిడి నాయకుడు ప్రధానమంత్రులు. సో వారు బ్రాహ్మణులు కాదు, సర్వసమర్థులైన యుద్ధ వీరులు, అవసరమైతే యుద్ధ తంత్రంలో సలహాలు ఇవ్వగలిగిన మేధావులు. అంటే ఏంటి, కాకతీయులు ధర్మశాస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా సమర్థతకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తుల్ని మంత్రులుగా నియమించారు అని మనకు తెలుస్తోంది. అయితే ఎంతమందో తెలియదు, కానీ సకల నీతి సమ్మతం ప్రకారం 21 మంది. 18 మందే ఉన్నట్టు మనకి జనరల్గా తెలుస్తుంది. 21 మంత్రులు ఉంటారని చెప్పి సకల నీతి సమ్మతం చెప్తోంది. సో మొత్తానికి 4 రకాల మంత్రులు ఉన్నారని, ప్రధాని, మహాప్రధాని, ప్రగడామాత్య అని చెప్పి 4 రకాల మంత్రులు, వారికేమో ప్రత్యేక విధులు ఉన్నాయి ఇన్ జనరల్ అని చెప్తున్నారు. ప్రత్యేకంగా వీళ్ళు ఈ పని చేస్తారు, ఈ పని చేస్తారు అనేది ముప్పాల హనుమంతరావు గారి పుస్తకంలో కూడా దొరకలేదు. 4 రకాల మంత్రులు ఉన్నారు. ఇది కాకుండా కాకతీయ రాజులకు పరిపాలనలో కొద్ది కిందకు వస్తే సివిల్ సర్వెంట్స్ అనమాట. అడ్మినిస్ట్రేషన్లో మంత్రులకి, డెలిగేటెడ్ లెజిస్లేషన్లో మంత్రులకి ఉండాలి కదా కిందన. సో సహాయపడిన వారు నియోగులు, అధ్యక్షులు, దౌవారికులు అనే 3 రకాల రాజోద్యోగులు ఉండేవారు. నియోగులు, అధ్యక్షులు, దౌవారికులు. నియోగులు, అధ్యక్షులు, దౌవారికులు అనే 3 రకాల రాజోద్యోగులు ఉండేవారు. సో వీరి కాలంలో 72 మంది నియోగాధిపతులు ఉండేవారంట. ఒక్కొక్క నియోగాధిపతి ఒక్కొక్క శాఖను పర్యవేక్షించేవారు. సో ఈ 72 మంది నియోగాధిపతులకి సర్వాధికారి, హెడ్గా బృహత్తర నియోగాధిపతి అనేవారట. ఈ 72 మంది నియోగాధిపతులు ఉంటే వాళ్ళందరికీ చీఫ్ సెక్రటరీ లాగా అనమాట, ప్రిన్సిపల్ సెక్రటరీ అంటాం సెంట్రల్ గవర్నమెంట్లో అయితే. లాగా బృహత్తర నియోగాధిపతి అనే ఒక అధికారి ఉండేవాడు. సో గణపతి దేవుని కాలంలో ఈ బృహత్తర నియోగాధిపతిగా కాయస్థ గంగయ్య సాహిని చేశాడట. అలాగే ఇందులూరి గన్నయ్య చేశాడంట. అలాగే ఒక్కొక్కరు రకరకాల, అదే రుద్రందేవి కాలంలో కొందరు అలా చేశారన్నమాట. ఇది ఇంపార్టెంట్ పోస్ట్ అన్నమాట, బృహత్తర నియోగాధిపతి అనేది అన్నమాట. సో సామ్రాజ్య విభాగాలు చూస్తే గనక పరిపాలనా సౌలభ్యం కోసం నాడులు, స్థలాలు, సీమలు అని 3 రకాలుగా పిలిచారు. నాడులు, స్థలాలు, సీమలు. సో
జనరల్గా స్థలం చూస్తే కనుక స్థలం 10 నుండి 60 గ్రామాలు ఉంటే దాన్ని స్థలం అనేవారు. ప్రతి స్థలానికి స్థలకరణము ఇతర ఉద్యోగులు ఉండేవారు. స్థలానికి స్థలకరణం ఒక 10 నుండి 60 గ్రామాలు అయితే స్థలాలు అనేవారు. అలాగే నాడులు, కొన్ని స్థలాలు కలిపితే నాడు అనేది అడ్మినిస్ట్రేటివ్ అనమాట. ఎగ్జాంపుల్ ఎలా చెప్పగలుగుతాం మనం అంటే, ఇక్కడ కమ్మనాడు, ఏమంటుందా, పల్నాడు, వెలనాడు, పాకనాడు, అలా రకరకాల ప్లేసులు ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్గా ఈ నాడుల తాలూకా పరిపాలకుల్ని కాకతీయ చక్రవర్తులే నియమించేవారు. సో వీరిని ఏమంటారు, ఈ నాడుల తాలూకా పరిపాలకుల్ని? నాయంకర్లు. నియోగులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నారు కదా, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నారు నియోగులు. నాడు అనేది ఏంటి, కొన్ని స్థలాలు కలిపితే నాడు అయింది కాబట్టి ఒక ప్రాంతం అన్నమాట, చిన్న డిస్ట్రిక్ట్ లాగా. ఇది ఇక్కడ హెడ్ నాయంకర సిస్టంలో ఎవరైతే వాళ్ళు. సో నాడులు కాకుండా నాడులకు ఆల్టర్నేటివ్ వర్డ్ కూడా ఉందంటే సీమ అంటారట. సీమ, పల్నాడు సీమ, పాకనాడు సీమ, అలాంటి ప్రాంతాలు, కోనసీమ, ఇలాంటివన్నీ ఇలా వచ్చాయి. నాడుకి ఒక ఆల్టర్నేటివ్ వర్డ్ అనమాట. సో ఇవి కాకుండా భూమి, వాడి, అంటే భూమి వాడి అంటే ఆరి భూమి, మగతల భూమి, నతవాడి, మహారాజవాడి, అలాంటి 2 పేర్లు ఉన్నాయి, పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఇది కాకుండా కొన్ని ప్రాంతాలు ఉంటాయి కదా, కొన్ని రాష్ట్రాలు, అవి నగరాల పేర్లతో పిలిచేవారట. నగరాలు అంటే ఏమంటారు దాన్ని, గండికోట రాజ్యం, ముదునూరు కోట రాజ్యం అని చెప్పి కొన్ని, అది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. అయితే మధ్యలో ఈ నాడులే నేను అనుకోవడం డిస్ట్రిక్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే మరి నాయంకర సిస్టమ్ అంటే అదే కీలకం అవుతుంది కదా. ఈచ్ డిస్ట్రిక్ట్ ఒక ఆర్మీ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ ఆ తాలూకా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో పైన కిందకు వచ్చాం. నాడులు అయిన తర్వాత గ్రామ పరిపాలన. మనకి ఏమంటే దాన్ని తూర్పు చాళుక్యుల కాలంలో గ్రామ పరిపాలన ఎవరు చేసేవారు? సో గ్రామ సభలు పరిపాలించేవి కాకతీయులకు ముందు. అయితే కాకతీయులు పూర్వపు గ్రామ సభల అధికారాలను తొలగించి ఆయగారులు అనే ప్రత్యేకమైన అధికారులను నిర్మించారు. ఈ ఆయగారులు అనేది కాకతీయుల కాలంలో వచ్చింది. ఇక్కడ ఆయం అంటే పొలం యొక్క విస్తీర్ణత లేదా మెజర్మెంట్ అని అర్థం అంట. ఆయం అంటే పొలం యొక్క విస్తీర్ణత లేక కొలత అని అర్థం. సో రాజు సేవ చేసేవారిని కానీ, గ్రామ సేవ చేసేవారిని కానీ పన్నులు లేకుండా, వారికి ఎటువంటి ట్యాక్స్ లేకుండా భూమిని, అంటే వాళ్ళకి భూమిని ఇచ్చేవారు. దాన్ని ఆయం అనేవారు, వారిని ఆయగారులు. సో ఇన్ జనరల్ ఈ ఏమంటారు దాన్ని, ఆయగారులు 12 రకాల ఆయగారులు ఉండేవారు. కరణం గారు, పెదకాపు, తలారి, పురోహితుడు, ఎగ్జామ్లో రావు, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, కమ్మరి, చాకలి, మంగలి, వెట్టి, చర్మకారుడు, ఇలా 12 మంది. కరణం అంటే నియోగి బ్రాహ్మణుడు, లెక్కలు అనేది గ్రామానికి లెక్కలు, రాజుకి ఎంత కట్టాలో డిసైడ్ చేయడం. పెదకాపు, రాజుల నుండి పన్ను వసూలు చేయడం. తలారి కాపలా కాయడం, దొంగలను పట్టుకోవడం. పురోహితుడు శుభకార్యాలు జరపడం. వృత్తి పని మిగిలిన వాళ్ళు, ఇలా రకరకాల పేర్లు. ఈ 12 చాలు, అంతేగాని ఈచ్ నేమ్ మనకు అవసరం లేదు. అయితే ఈ ఆయగారులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేసేవారు. సో కొన్ని 12 మందే కాకుండా కొన్ని గ్రామాల్లో నీరుకుట్టు అనే ఆయగారులు ఉండేవారు. ఆయగారుల్లో నీరుకుట్టు అనే 13వ పేరు ఉంది. అతని గ్రామస్తులకు నీరు మోసేవాళ్ళంట. నీరు మోసేవడం, నీరుకుట్టు అనే పదం కూడా ఉంది. సో ఇది కాకుండా అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ కాకతీయస్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే, మొత్తం అంటే ఏంటి, గ్రామానికి సంబంధించిన పొలం వివరాలు, పొరంబోకు భూమి, తోట భూమి, మెట్ట భూమి, పచ్చిక బీళ్లు, యజమానుల పేర్లు, ఆస్తులు, దేవాలయాల ఆస్తులు, ప్రతీదీ, ఆ ఊరికి సంబంధించిన ప్రతీదీ కూడా రికార్డులు ఉండేవి ప్రతి గ్రామానికి. సో వీటినే మనకి ఆధునిక యుగంలో కల్నల్ మెకంజీ గారు కైఫియత్లు అన్నారు. కైఫియత్ లోకల్ హిస్టరీ అంటాం అన్నమాట. సో వీటిని కాకతీయుల కాలంలో గుడికట్టు లేదా ఆయకట్టు లేఖలు లేక దస్త్రాలు అనేవారట. దస్త్రాలు అనేవారట. సో టోటల్ A to Z ఇన్ఫర్మేషన్ అనమాట. గ్రామ చరిత్ర అంతా యావత్తు రాయబడేది. సంఘటనలు, రాజుల గురించి ప్రతిదీ అక్కడ రాసేవారు అనమాట. నిజంగా మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర పునర్నిర్మాణంలో ఈ దస్త్రాల పాత్ర అద్వితీయము అని చెప్పచ్చు. ఈ దస్త్రాలు లేదంటే రికార్డులు, గ్రామ వివరాలతో కూడిన రికార్డులు అద్వితీయము అని చెప్పచ్చు. సో మొత్తానికి
ఇది ఒక అనదర్ పెక్యులర్ ఫీచర్ కాకతీయుల కాలంలో. దీంతో పాటు గ్రామ అమాత్యులు. సో ప్రతాపరుద్రుని కాలం వచ్చేసరికి ఈ ఆయగారుల వ్యవస్థకి ఆయన కొన్ని మార్పులు చేసి అతను ఏం చేశాడంటే ఆ, గ్రామ అమాత్యులనే కొంతమంది అధికారులు నిర్మించాడు కొన్ని ప్రాంతాల్లో. అపార్ట్ ఫ్రమ్ ఆయగార్ సిస్టమ్ కొన్ని ప్రాంతాల్లో అంటే ఆ, గ్రామీణ పరిపాలన వ్యవస్థలో అమాత్యులనే అధికారులు నిర్మించిన కాకతీయ చక్రవర్తి ఎవరంటే ప్రతాపరుద్రుడు. సో రెవెన్యూ విధానం చూస్తే గనక భూమిని సర్వే చేయించారు. దాన్ని సర్వే చేయించి నంద్య పుంజ అనే రెండు పేర్లు చెప్పాడు. నంద్య పుంజ అన్నమాట. ఆ, రాజుగారికి సొంత భూములు ఉండేవి. వాటిని రాచపొలం లేదా రాచదొడ్డి అనేవారట. రాచపొలం ఆర్ రాచదొడ్డి. ఇంతకుముందు అయితే రాజ కంఖేట అనుకుంటాం. శాతవాహనుల కాలంలో అయితే రాజ కంఖేట అని మనం చదివాం. సో కాకతీయులు పెద్ద పెట్టిన అడవులను సాగు చేసి భూములను వినియోగంలో తేవడం వలన భూములను ఏంటంటే మూడు రకాలుగా డివైడ్ చేసేవారట. మెట్ట పొలం, మాగాని, తోట పొలం, తోట భూమి. మెట్ట, మాగాని, తోట అని మూడు రకాలుగా డివైడ్ చేస్తూ జనరల్గా ఏంటంటే కార్తీక మాసం, వైశాఖ మాసం 2 సార్లు ట్యాక్సెస్ వసూలు చేసేవారట. అది క్యాష్ కానీ కైండ్ కానీ, ధన రూపం కానీ వస్తు రూపం కానీ. ధన రూపంలో చెల్లించే పన్నుని పుట్టిప హుండి అనేవారట. పుట్టిప హుండి. అలాగే ధాన్య రూపంలో అయితే పుట్టు కొలుస్తారు కదా ధాన్యాన్ని. అందువలన హుండి అంటే ధనం కాబట్టి అలా కోడ్ పెట్టుకోవచ్చు. పుట్టిప హుండి. అది ధనం వేస్తాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తాం కదా. ఇది పుట్టు కొలుచు. ఏదైనా పుట్టు అనే పదం ఉండేదన్నమాట. క్యాష్ కైండ్. సో భూమి శిస్తును పరి అనేవారట. ఆ, పన్నులు కట్టే రైతును పరిగాపులు అనేవారట. భూమి శిస్తున పన్నులు కట్టే రైతును పరిగాపులు. అలాగే పన్ను వసూలు చేయడానికి కొలగాండ్రు, శాశ్వత కొలగాండ్రు అని కొలతలు వేస్తారు కదా, కొలగాండ్రులు అనే అధికారులు ఉండేవారు అనమాట. ఇది కాకుండా ఇక్కడ కాకతీయుల కాలంలో ఎనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే సుంకాలు అన్నమాట. అంటే ఈ వ్యాపారస్తులు ఎగుమతి దిగుమతులు చేస్తారు కదా, వారి మీద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఈ సుంకాలు అనేది అన్ని రకాల వస్తువుల మీద వేసేవారంట. ఇక్కడ ఏంటంటే వర్తక శ్రేణులు శాతవాహన కాలంలోనే మనకి మణిగ్రామ, నానాదేశీ శ్రేణులు ఉండేవని మనం చదువుకున్నాం. సో ఆ శ్రేణులు ఇంకా స్ట్రెంగ్తన్ అయ్యి సిస్టమటైజ్ అయ్యి వ్యవస్థీకృతం అయ్యాయి ఈ కాలంలో. సో ఆ శ్రేణులకి ఏం చేసేవారు, ముందే కొంత డబ్బులు తీసేసుకొని ఒక్కోసారి రాజుగారు మీరు వసూలు చేసుకోండి. రాజుగారు ఏ పరిస్థితిలోనూ ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదట, ఆ శ్రేణులే. అందుకే ఈ ఏమంటారు దాన్ని, ఈ శ్రేణులు సొంతంగా ఆఫీసర్లను కూడా నియమించుకునేవారట. వాళ్ళ తాలూకా సుంకం వసూలు చేసేవారు కాబట్టి సుంకకరణాలు అనేవారట వాళ్ళందరినీ. సో ఇక్కడ సంతలు జరిగేవి, అక్కడ కూడా ట్యాక్సులు, కొన్ని రకాల ట్యాక్సులు వచ్చేవి. సో ఆ పేర్లు మనకు అంత ఇంపార్టెంట్ కాదనమాట. అయితే ఈ శ్రేణులు ఇక్కడ పెక్యులర్ ఫీచర్ ఏంటంటే ఈ శ్రేణులకు ఇండిపెండెన్స్ ఇచ్చారు, అధికారం ఇచ్చారు. అలాగే యుద్ధ సమయాల్లో రాజుగారికి చాలా హెల్ప్ చేసేవారు వీళ్ళు. అందువలన కాకతీయుల పరిపాలనా వ్యవస్థలో శ్రేణుల పాత్ర చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. శ్రేణి బలం అవసరమైతే ఆర్మీని కూడా సప్లై చేసేవారు రాజుగారికి ఈ శ్రేణులు అనమాట. సో నాయంకర టైప్లో ఆర్మీ కూడా కొంత వీళ్ళ దగ్గర ఉండేదని తెలుస్తుంది అనమాట. ఇది కాకుండా ఇంకా ఏమన్నా దాన్ని ఆ, అమ్మకడ సుంకం, పెరుకు ఏడ్ల సుంకం అంటే రకరకాల సుంకాల పేర్లు. మళ్ళీ చూస్తే ఏమీ లేదు. ఇప్పుడు సరుకులు మోసే ఎడ్ల బండి ఉంటుంది కదా, ఆ ఎడ్ల బండికి సంబంధించి ట్యాక్స్ ఒక టైపు. అలాగే గానుగు పెట్టుకుంటారు కదా, గానుగు పెట్టుకున్నందుకు ఒక ట్యాక్స్, గానుగుల ముద్ర, అలా అనమాట. రకరకాల సుంకాల రూపంలో వచ్చాయన్నమాట. సో ఇది ఏంటంటే ఇవన్నీ కాకుండా చూడండి మళ్ళీ ఆ ఏమంటారు దాన్ని, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద వచ్చే సుంకాలు లేకపోతే అదర్ సుంకాలు ఇవన్నీ కాకుండా రాజుగారికి ప్రత్యేకమైన ఇన్కమ్ సోర్స్ కూడా ఉండేదంట. అందుకే మేము ఢిల్లీ సుల్తానేట్లో వస్తుంటుంది. ప్రత్యేకమైన ఇన్కమ్ సోర్స్ ఏంటంటే ఇవి వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రకాల పన్నులు ఉన్నాయి. ఒకటి దర్శనం, రాజుగారిని దర్శించుకుంటే కానుకలు ఇవ్వాలి, అది దర్శనము. నెక్స్ట్ అప్పనం అంటే ఏదో హెల్ప్ చేశారనుకోండి రాజుగారు, కానీ గవర్నమెంట్ సర్వెంట్స్ ఆయన హెల్ప్ చేశాడు, అది అతని ఉద్యోగం, అది అప్పనం ఏంటి ఇంకా అది. కానీ ఇక్కడ అప్పనం అనమాట, అంటే వాళ్ళకి ఏదోటి ఇవ్వాలి. దర్శనం కదా.
రాజుగారు అధికారులు ఏదైనా హెల్ప్ చేస్తే ఇచ్చే కానుకలు ఉపకృతి అంట, అప్పనం కాదు. అప్పనం అంటే ఏంటంటే ఏ కారణం లేకుండా ఇచ్చే కానుకలను అప్పనం, అప్పనం అని. సో ఇవన్నీ మనకి రకరకాల పన్నులు, మొత్తానికి మంచి ఆదాయము వస్తుంది. వ్యవసాయం పన్ను, వాణిజ్య సుంకాలు, ఇవన్నీ కాకుండా పుల్లరి, ఇవన్నీ రకరకాల ట్యాక్సెస్, ప్లస్ ఈ 4 రకాల ఈ దర్శనము, అప్పనము ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఇన్కమ్ సోర్స్లు అంటే జనరల్గా. అందులో ఇంపార్టెంట్ మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో న్యాయ వ్యవస్థ చూస్తే గనక వీళ్ళు ప్రాడ్వివాకులు, పాతదే కంటిన్యూ అయింది తూర్పు చాళుక్యుల కాలంలో ప్రాడ్వివాకులు. అలాగే గ్రామాల్లో నేర విచారణకు ప్రత్యేక ఉద్యోగులను నియమించేవారని మనకు దుగ్గిరాల శాసనం చెప్తోంది. అనదర్ పాయింట్. సో వీళ్ళు ఆ ఉద్యోగులు స్థానిక మహాజనులతో కలిపి, స్థానిక పెద్దలతో కలిపి తీర్పులు చెప్పేవారు. ప్రత్యేక తీర్పులు చెప్పడానికి ధర్మాసనాలు ఏర్పాటు చేసేవారని క్రీడాభిరామం మనకు చెప్తోంది. ప్రత్యేక తీర్పులు చెప్పడానికి ధర్మాసనాలు ఉండేవి అని చెప్పి. సో రాజ్యంలో అష్టాదశ వర్ణాలు ఉండేవని, ఈ అష్టాదశ ప్రతి వర్ణానికి ఒక సమయ సభ ఉండేదని, ఆ వర్ణాలకు సంబంధించి ఆ సమయ సభలో తీర్పులు చెప్పేవని మనకు తెలుస్తుంది. సమయ సభలు ఉండేవంట ఆ వర్ణాలకు సంబంధించి, వాటికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ వస్తే వాళ్ళే తీర్పులు చెప్పేవారు అనేది అనదర్ పాయింట్ అమ్మా. నెక్స్ట్ సైనిక వ్యవస్థ చూస్తే గనక కాకతీయుల కాలం నాటు పరిపాలన అంటే వీళ్ళు కాకతీయుల కాలంలో నిజంగా ఆర్మీ అనేది చాలా స్ట్రెంగ్థన్ చేశారు. అల్లావుద్దీన్, మన గణపతి దేవుడు, రుద్రదేవుడు, ప్రతాపరుద్రుడు, రెండో ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి, ఎన్నో విజయాలు వాళ్ళు బికాస్ ఆఫ్ ఓన్లీ ఆర్మీ. సో అది ముఖ్యంగా కోటలు, వాళ్ళ కోటలు ఉన్నది మెయిన్ అట. గిరిదుర్గం, జలదుర్గం, వనదుర్గం, స్థలదుర్గం. గిరి అంటే కొండ, జల అంటే వాటర్, వన అంటే ఫారెస్ట్, స్థలం అంటే జనరల్ది. సో ఇలాగా ఈ 4 రకాల దుర్గాలను వీళ్ళు నిర్మించారు. ఫర్ ఎగ్జాంపుల్ హనుమకొండ గిరిదుర్గం, హనుమకొండ గిరిదుర్గం. అలాగే భువనగిరి ఒకటి, అలాగే గండికోట, ఇవన్నీ గిరిదుర్గాలు ఉంటాయి. వనదుర్గం ఆ రోజుల్లో కాండూరు లాంటి వనదుర్గాలు, అలాగే జలదుర్గాలు ఉండేవి, స్థలదుర్గాలు. ఓరుగల్లు అయితే స్థలదుర్గం, జనరల్ కోట అనమాట. అయితే మెయిన్ వాళ్ళ సైనిక వ్యవస్థలో చూస్తే గనక 9,00,000 ధనుర్ధారులు అంటే 9 లక్షల మంది సైన్యం, చతురంగ బలాలు ఉన్నాయి అని మనకి తెలుస్తోంది అనమాట. సో ఇక్కడ ఏమంటదాన్ని, గణపతి దేవుని కాలంలో అతని బావమరిది రాయప్రసన్న అని. సో ఈ గజసాహని అనే బిరుదు అంటే ఏంటి, ఈ ఏనుగులకి అన్నిటికీ శిక్షణ ఇచ్చేవారు అంటే ఏంటి అర్థం. ఈ వీళ్ళ కాలంలో ఎలిఫెంట్రీ అనేది ఇంపార్టెంట్, అలాగే హార్సెస్ ఇంపార్టెంట్. ఆ రెండు మనకి ఇంపార్టెంట్ మనం చెప్పొచ్చు అనమాట. సో ఇది కాకుండా ఏమంటారు, అంతఃపురం, ఈ సైనిక వ్యవస్థలో అంతఃపురాన్ని రక్షించడానికి కొంతమంది అధికారులు ఉండేవారు. కావలి, తలవర, మహాతలవర వంటి అధికారులు ఉండేవారు. వీళ్ళందరూ రక్షించేవారు. ఇన్ జనరల్ సైన్యం 2 రకాలుగా ఉండేది. కాకతే రాజుగారి దగ్గర ఉండే సైన్యము, ఇంకోటి నాయంకర సైన్యము. రాజుగారి దగ్గర నాయంకరము. సో మొత్తం మీద ఏమన్నా దాన్ని, కాకతీయ రాజుల్లో మనం చూస్తే గనక ప్రతి కాకతీయ రాజు కూడా ప్రత్యక్షంగా యుద్ధంలోనే పాల్గొన్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తాం, రుద్రదేవుడు యుద్ధంలో చనిపోయాడు, మహాదేవుడు యుద్ధంలో చనిపోయాడు, గణపతి దేవుడు బందీగా ఇదయ్యాడు, అలా రుద్రమదేవి యుద్ధంలో మరణించింది, ప్రతాపరుద్రుడు కూడా యుద్ధంలో పాల్గొని చాలా విజయాలు సాధించి మళ్ళీ బందీగా. అంటే ప్రత్యక్షంగా రాజులే సైన్యాన్ని నడిపించేవారు అని మనం కాకతీయుల కాలంలో చెప్పచ్చు. క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇక్కడ క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. కాకతీయుల సైనిక పరిపాలనలో అత్యంత కీలకమైనది నాయంకర వ్యవస్థ. కాకతీయులు తమ యాక్చువల్గా ఈ నాయంకర సిస్టమ్ అనేది ఇక్తాదారీ సిస్టమ్ లేదా ముక్తాదారీ సిస్టమ్ ఇన్ ఢిల్లీ సుల్తానేట్స్. అదే పేర్లు మారిందనమాట. ఢిల్లీ సుల్తానేట్లో ఇక్తాదారీ సిస్టమ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారమ్మా? ఇక్తాదారీ సిస్టము ఇల్టుట్మిస్ స్టార్ట్ చేశారు కదా. సో అదే అలాగా బహమనీస్కి వేసే తర్ఫ్దారీ అయింది, కాకతీయులకి వచ్చేసరికి నాయంకర అయింది, విజయనగర్కి వచ్చేసరికి నాయంకర సిస్టమ్ వచ్చింది. అదే ఇంచుమించు పేర్లు మారాయి అనమాట, అమర నాయకులు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, తమ రాజ్యాన్ని అనేక అదే ప్రాంతాలుగా విభజించి వీళ్ళు సైన్యాధిపతులు నియమించారు. ఆ విధంగా నియమింపబడిన సైన్యాధిపతులనే నాయంకర్లు అన్నారు. అయితే ఈ నాయంకర్లు ఏం చేసేవారు, ఆ కాకతీయ ప్రభువుల నుండి భూములను పొంది వాటి నుండి వచ్చే ఆదాయంతో చతురంగ బలాలను
పోషించి అవసరమైనప్పుడు యుద్ధం చేసేవారు. రాజుకి సహాయంగా సైన్యాన్ని పంపించేవారు. సో ఈ నాయంకర్లకు కొన్ని గ్రామాలను ఇచ్చేవారు ఆదాయం కోసం. వాటిని నాయక స్థలం అని అనేవారట. గ్రామాలను ఇచ్చేవారు. ఆ ఇన్కమ్ అంతా వాళ్ళదన్నమాట. సో అయితే ఈ నాయంకర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని రుద్రదేవుని నీతిసారం చెప్తోంది. దానికి రుద్రమకాదేవి కాలంలో ఒక ఎగ్జాంపుల్ ఏంటి? నాయంకరులు బలం అయితే మాట వినరు అనడానికి ఎగ్జాంపుల్ ఏంటి? కాయస్థ అంబదేవుడు. ఓకే. సో మొత్తానికి ఈ నాయంక విధానం అనేది కాకతీయుల కాలంలో అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్. సో యుద్ధతంత్రం జనరల్ పాయింట్లే మనకు అవసరం లేదు. అంటే వీళ్ళు యుద్ధాన్ని ఏమంటారు దాన్ని వెళ్ళేటప్పుడు పేరుని శివతాండవం చేసుకుంటూ వెళ్ళేవారట. మంచి ఉత్సాహం తెచ్చుకునేవారు. ఇదంతా అనమాట. ఇది జనరల్ పాయింటే. సో దీని తర్వాత మనకి పరిపాలన ఆల్మోస్ట్ మనం చూసేసామమ్మా. న్యాయ వ్యవస్థ, సైనిక వ్యవస్థ, నాయంకర విధానం చూసాము. తర్వాత ఈ రెవెన్యూ విధానం చూసాము. ట్యాక్సెస్, సుంకాలు ఇవన్నీ చూసాము. గ్రామ పరిపాలన గురించి చూసాము. గ్రామ దస్తరం గురించి చూసాము. ఈ మంత్రి పరిషత్ గురించి, అంగరక్షకుల లెంకల గురించి, రాజు గురించి, నియోగుల గురించి చూసాం. స్థలాలు, నాడులు ఇవన్నీ చూసాం. నెక్స్ట్ మనకి కాకతీయుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు. సో కాకతీయుల కాలంలో ఆర్థిక రంగానికి ప్రధానంగా వ్యవసాయం కాబట్టి వీరి కాలంలో వ్యవసాయం ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందింది. వీరు వ్యవసాయం డెవలప్ చేశారని మనం చెప్పుకున్నాం. అయితే మనకి దానికి ఎగ్జాంపుల్ మనకి రామప్ప చెరువు దగ్గర ఈ పాడి పంటలు అగ్రికల్చర్ ప్రాధాన్యత వివరిస్తూ ఒక దేవాలయాన్ని కట్టించారట రామప్ప చెరువు దగ్గర. అక్కడ ఒక శిల్పం ఉంటుందట. ఆ శిల్పం అదేంటి, అందులో ముగ్గురు స్త్రీలు ఉన్నారట. అందులో ఒక స్త్రీ పాలకుండ వంపుతున్నట్టు, మరొక స్త్రీ ఏమో పంట కంకి ఉంటది కదా అది పట్టుకున్నట్లు, మరొక స్త్రీ పంటను మోస్తూ తీసుకెళ్తున్నట్టు ఉందంట. సో ఈ విధంగా అంటే కాకతీయుల కాలంలో వ్యవసాయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనడానికి మనకి రామప్ప చెరువు దగ్గర ఉన్న ఆ శిల్పాలు ప్రధానమైన ఎగ్జాంపుల్గా చెప్తారు. అంతేకాకుండా అనేక నూతన గ్రామాలను నిర్మించడం, కొత్త గ్రామాలని నిర్మించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గణపతి దేవుడి కాలంలో నిర్మించిన అతి ముఖ్యమైన గ్రామం మల్కాపురము. సో ఈ మల్కాపురం ఏంటంటే ఏమంటుందని గుంటూరు జిల్లాలో గోలకీ మఠాధిపతి అయిన విశ్వేశ్వర శివునికి గణపతి దేవుడు అక్కడ మందర గ్రామం, వెలగపూడి అనే 2 గ్రామాలు ఇచ్చాడనమాట. సో దాన్ని అతను ఒక అగ్రహారంగా డెవలప్ చేసి దాని మొత్తానికి అంతా అన్ని అన్ని రకాల దాన్ని ఎస్టాబ్లిష్ చేసాడు. అందువల్ల తండ్రి అలా ఇచ్చాడని చెప్పి రుద్రమదేవి అతనికి ధన సహాయం చేసి అతనికి ఒక శాసనం వేయించింది అనమాట, అగ్రహారానికి హెల్ప్ చేసి. సో దాన్నే మల్కాపురం శాసనం అంటారు. మల్కాపురం ఆ విధంగా మల్కాపురం అనేది ఇదైంది, ఎస్టాబ్లిష్ అయింది. ఒక విలేజ్ ఎలా డెవలప్ అయిందని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. సో ఈ శాసనం ఏంటి, ఆనాటి గ్రామ వ్యవస్థ స్వయం నిర్ణయ పరిపాలనా అధికారం కలిగి ఉందని, స్వయం నిర్ణయం సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ డెసిషన్ తీసుకోవడం అన్నమాట కలిగి ఉందని, అక్కడ ప్రతి దగ్గర కూడా ఇండిపెండెన్సీ ఉంది, ఆ స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఉంది గ్రామాలకి. అక్కడ అది ఆ ప్రొసీజర్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అన్ని రకాల రూల్స్ కూడా అతను అక్కడ అందులో చెప్పాడు అతను. విశ్వేశ్వర పెట్టాడు, ఎస్టాబ్లిష్ చేసాడు. ఇదంతా మనకి మల్కాపురం శాసనం బట్టి తెలుస్తుంది. కాకతీయుల కాలంలో వారి ఆర్థిక వ్యవస్థలో మరొక ముఖ్యమైన గొప్ప వర్క్ ఏంటంటే వాళ్ళు చెరువులు తవ్వించడము. రెండవ బేతరాజు శెట్టి సముద్రము, కేసర సముద్రం అనే 2 చెరువులు తవ్వించి అక్కడ వరుణదేవుడిని ప్రతిష్ఠించేయడం మనం చదువుకున్నాం. వరుణదేవుడిని ప్రతిష్ఠించాడు. అలాగే మనకి గణపతి దేవుడు ఏమన్నా దాన్ని చాలా చోట్ల చెరువులు, పాకాల చెరువు, ఈ తటాకాన్ని గణపతి దేవుని మంత్రి బయ్యన కుమారుడు జగదలి ముమ్మడి నిర్మించాడు. పాకాల చెరువు అనేది జగదలి ముమ్మడి నిర్మించాడు. చాలా ముఖ్యమైన చెరువు అదొకటి. సో అలాగే ఖమ్మం జిల్లాలో కాకతి గణపతి చెల్లెలు మైలాంబ బయ్యారం చెరువు నిర్మించి అక్కడ శాసనం వేయించింది. ఆ శాసనంలో కాకతీయ వంశవృక్షాన్ని గురించి పూర్తిగా ఇచ్చింది. సో అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక వీళ్ళ చెరువులు కొన్ని వేల ఎకరాలకి, నిజంగా ఆ రోజుల్లో ఈనాటికి కూడా అక్కడ కొన్ని వేల ఎకరాలకి పంటలు పండడానికి ఉపయోగపడుతున్నాయి. సో కేసరి సముద్రం, మొదటి పోలరాజు ఆల్రెడీ చెప్పుకున్నాము.
హనుమకొండ చెరువు అయితే రుద్రదేవుడు. పాకాల చెరువు ఇప్పుడే చెప్పాము, గణపతి దేవుని మంత్రి బయ్యన నాయకుడి కొడుకైన జగదాల ముమ్మడి. అలాగే రామప్ప చెరువు గణపతి దేవుని సేనాధిపతి రేచర్ల రుద్రుడు దీన్ని నిర్మించాడు. రామప్ప చెరువు అనమాట. సో 4350 ఎకరాలట. చూడండి, పాకాల చెరువు అయితే కనుక 9037 ఎకరాలంట. 9037 ఎకరాలు. ఇది నేటికి కూడా అందిస్తుందట. 9037 ఎకరాలకి, 9000 ఎకరాలకి నీరు అందిస్తుందంటే పాకాల చెరువు వాళ్ళ విజన్ చూడండి. కాకతీయుల విజన్ మీరు గమనించండి ఎంత గొప్పదో. ఇంకా ఇప్పుడే బయ్యారం చెరువు శాసనం గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట. ఈ గణపతి దేవుని కాకతీయుల కాలంలో విజ్ఞానేశ్వరము అనే గ్రంథాన్ని మూలగటిక కేతన రాశాడు. సో మూలగటిక కేతన కేతన రాసిన ఇంకో పుస్తకం పేరేంటి? ఋషికుమార చరితము. సో విజ్ఞానేశ్వరీయము యాక్చువల్గా మితాక్షర యాజ్ఞవల్క్య స్మృతికి కామెంటరీ మితాక్షర, దాన్ని విజ్ఞానేశ్వరుడు రాశాడు అనమాట. అది న్యాయశాస్త్ర గ్రంథం అనమాట. దాన్ని తెలుగులోకి తీసుకొచ్చింది మనం మూలగట్టి కేంద్రం. దాని పేరు విజ్ఞానేశ్వర్యము. అందులో వ్యవసాయం, దానికి సంబంధించిన కట్టుబాట్లు, దాన్ని అనుసరించకపోతే వేయవలసిన శిక్షలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాడు. ఇతను చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఇది కాకుండా మనకి ఈ వ్యవసాయదారులకి అంటే శ్రేణి వ్యాపారస్తులకి సంఘాలు ఉన్నట్టే వ్యవసాయదారుల సంఘాలు ఉన్నట్టు మనకు తెలుస్తోంది. వ్యవసాయదారుల సంఘాలు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లాలో యాదవ సింగన, అదే అక్కడ యాదవరాజు సింగన కాలం అయినా సరే అక్కడ రైతులు చిత్రమేలి అనే పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు మనకు తెలుస్తోంది. మేలి అంటే నాగలంట, చిత్రమేలి అంటే రైతు సంఘము. అంటే ఈ రైతు సంఘాలు ఇది ఒక ప్రత్యేకమైన ఫీచర్ కాకతీయ యుగంలో. అంటే మిగతా ఎవిడెన్స్లు దొరకలేదు కానీ మొత్తానికి రైతు సంఘాలు ఉండేవి, వ్యవసాయదారుల సంఘాలు ఉండేవి అనేది మనకు ఒక పాయింట్ అనమాట. నెక్స్ట్ మనం ఏమన్నా దాన్ని ఇక్కడ వ్యవసాయం గురించి చూసాము. రకరకాల ట్యాక్సులు చాలా లిస్ట్ ఇచ్చారు, అవన్నీ వద్దులేండి, మనకు అవసరం లేదు, ఇప్పటికి ఎక్కువయ్యి. సో ఓరుగల్లో వారానికి 2 సార్లు సంత జరిగేది, మడి సంత మైలు సంత అని. అంటే మడి సంతలోనేమో వస్తువులు కాయధాన్యాలు అమ్మేవారు, ఆ మైల సంతలో మాంసం చేపలు అమ్మేవారని క్రీడా విరామం చెప్తుంది అనమాట. సో మొత్తానికి సంతలు జరుగుతుండేవి అనేది అక్కడ పాయింట్. ఇది కాకుండా మనకి శ్రేణుల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. వర్తక శ్రేణులు రకరకాల పేర్లు, దేశీ, పరదేశీ, ఉభయదేశీ, నానాదేశీ, రకరకాల పేర్లు అనమాట. సో విదేశీ వ్యాపారం మనకి కాకతీయుల కాలంలో విదేశీ వ్యాపారము మనకి బాగా ఎక్కువగా జరిగేది. సో ఇక్కడ ఏమంటుందాన్ని గణపతి దేవుడు మోటుపల్లి అభయశాసనం బట్టి ఆనాటి ఎగుమతులు దిగుమతులు మనకు తెలుస్తున్నాయి. సో ఇంకో ఫీచర్ ఏంటి? ఈ కాలంలో విదేశీ వ్యాపారం విదేశస్తుల చేతిలోకి వెళ్ళిపోయింది, మన చేతిలో ఉండేది కదా. అక్కడ పశ్చిమ తీర వ్యాపారం అరబ్బుల చేతిలోకి వెళ్ళింది, తూర్పు తీర వ్యాపారం చైనా వారి చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు మోనోపోలీ అయింది అనమాట, మన కంట్రోల్ తగ్గింది. అంత ముందంతా మన కంట్రోల్లో ఉండేదన్నమాట. సో గణపతి దేవుని మోటుపల్లి అభయశాస్త్రం ప్రకారం ఎగుమతి దిగుమతుల వివరాలు తెలుస్తున్నాయి. దంతపు ఏనుగులు, కర్పూరం, అత్తర్లు, రకరకాల అత్తర్లు, పగడాలు, ముత్యాలు, మిరియాలు, చంద్రము, హారతి కర్పూరం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ అంట మనకి. దంతపు ఏనుగులు, కర్పూరము, అత్తర్లు అంటే ఏంటి? సుగంధ ఏమన్నది, పెర్ఫ్యూమ్స్, ఇవన్నీ, పగడాలు, ముత్యాలు, మిరియాలు ఇవన్నీ. సో వజ్రాలు, బట్టలు కూడా ఎగుమతి అయ్యేవంట ఆంధ్రదేశం నుండి. సో అక్కడి నుంచి చైనా నుండి చైనా సిల్క్, పింగాణి వచ్చేది, గులాబీ వచ్చేది, అలాగే ఆరబ్స్ గుర్రాలు ఇవన్నీ వచ్చేవంట, వచ్చాయన్నమాట. సో ఈ కాలంలో నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నము, కృష్ణా జిల్లాలోని మోటుపల్లి ప్రధానమైన రేవు, గుంటూరు జిల్లాలోని మోటుపల్లి ప్రధానమైన రేవు పట్టణాలు. కృష్ణపట్నము, మోటుపల్లి ప్రధానమైన రేవు పట్టణాలు. సో గణపతి దేవునికి పూర్వం ఏమైంది, మోటుపల్లిలో విదేశీ వ్యాపారస్తుల సరుకులు దారిదోపిడి దొంగలు, పైరేట్స్ ఉండేవారు కదా, దోచుకుంటూ ఉండేవారు అనమాట. అందువలన విదేశీ వ్యాపారం క్షీణించింది. అందుకని గణపతి దేవుడు అక్కడ దొంగలను శిక్షిస్తూ అక్కడ వ్యాపారస్తులకు రక్షణ కల్పిస్తూ అభయశాసనం వేశాడు, మోటుపల్లి అభయశాసనం. ఇంకోటి కృష్ణపట్నం అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. కృష్ణపట్నం మనకి మెకంజీ కైఫియత్ను బట్టి పెదగంజాం గ్రామానికి దగ్గరలో ఫ్రెంచ్ వాళ్ళు ఇల్లు కట్టుకుని సముద్ర వ్యాపారం చేసేవారని, ఈ రహదారులు
కాకతీయుల పరిపాలన వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి, వర్తక వాణిజ్యాలు బాగా పెరగడానికి ఈ రహదారులు బాగా ఉపయోగపడ్డాయి. సో పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా అంటే పల్నాడు వినుకొండ రాగి బాగా డెవలప్ అయింది, దొరికేదట పల్నాడు వినుకొండ. సో గుత్తికొండ సమీపంలో ఇనుము అనేది దొరికేది. ఇవి కాకుండా వజ్రాలు అనేవి కాకతీయుల కాలంలో పులిచింతల పల్నాడు ప్రాంతాల్లో వజ్రాలు ఎక్కువగా దొరికేవన్నమాట. అందుకే పల్నాడుని వెళ్ళిన హైహెయిర్ అంటే నలగామరాజు మలిదేవరాజు వారి కాలంలో అనేక వజ్రాలు దొరికాయని, ఇప్పటికీ కూడా అక్కడ గొయ్యిలు, ఆ వజ్రాలతో తగిన గొయ్యిలు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి, దొరుకుతూ ఉంటాయని అంటారు. సో వజ్రాలు బాగా దొరికేవి అనేది అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ అన్నమాట. సో పులిచింతల అనే ప్రాంతము, సత్తెనపల్లిలో కొల్లూరు, కొన్ని చోట్ల వజ్రాలు అవి బాగా దొరికాయని చెప్పి ఇదొకటి. సో కాకతీయుల కాలంలో అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఉప్పు కొటారులు, అంటే ఉప్పు గల్లీలు అంటాం, ఉప్పు తయారు చేసే కేంద్రాలు. అవి ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. ప్రభుత్వ అధికారులే అక్కడ దీన్ని చూసుకునేవారు. వేలంపాట ద్వారా ఎవరికైనా గుత్తకిచ్చేవారు. అది మనకి పెదగంజాము, చినగంజాము, కురవాడ మొదలైన అనేక ప్రాంతాల్లో ఉప్పు కొటారులు ఉండేవని, అక్కడ ఆ ఉప్పు అనేది తయారు చేసేవారని మనకు తెలుస్తుంది. అది ప్రభుత్వ ఆధీనంలో ఉండేదని అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇతర పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా అంటే క్రీడాభిరామం గ్రంథంలో ఓరుగల్లులో దంతపు భరణంలో శరీరం మీద రోమాలు తొలగించే లేపనం అమ్ముతున్నారని వినుకొండ వల్లభరాయుడు రాశాడు. సో హెయిర్ రిమూవర్ లేపనం అనేది ఓరుగల్లులో దంత భరణంలో అని పెట్టి అమ్ముతున్నారు అని చెప్పి వినుకొండ వల్లభరాయుడు. అంటే రోమాలు తొలగించడానికి నేడు అనుసరించే ఆధునిక పద్ధతులు ఆ కాలంలోనే ఉన్నాయి అని ఈ వర్ణనల వల్ల మనకు తెలుస్తోంది. అలాగే ఓరుగల్లు తివాచీలు చాలా ఫేమస్ అని కూడా క్రీడాభిరామం చెప్తోంది. అలాగే తెలుగునాట సాలెగూడు లాంటి పల్చటి వస్త్రాలు తయారవుతున్నాయని మార్కో పోలో రాశాడు. పల్చటి వస్త్రాలు తయారవుతున్నాయని చెప్పి మొత్తానికి దక్షిణ దేశం అంతా రత్నాలు, మనులు, మాణిక్యాలు, బంగారంతో తులతూగుతుందని ముస్లిం రచయితలు కూడా రాశారు. అందుకే మాలిక్ కఫూర్ అంత డబ్బులు మన ఆంధ్రదేశం కానీ పాండ్యాస్ కానీ హొయసలాస్ మీద కానీ దండిచ్చినప్పుడు అతడు ఆల్మోస్ట్ ఏమన్నా దాన్ని ఆ, చాలా హ్యూజ్ అమౌంట్ దొరికిందట అతనికి. హ్యూజ్ అమౌంట్ మనులు, మాణిక్యాలు, బంగారం, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అది అల్లావుద్దీన్కి చాలా హెల్ప్ అయింది. సో సిరి సంపదలతో తొలతూగింది అని చెప్పొచ్చు అనమాట. ఈ శ్రేణులు ఉంటాయి కదా, ఈ శ్రేణులు అందరూ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, అక్కడ ఉన్న అందరిలో మెంబర్స్కి ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకునేవారు. ఆ మీటింగ్లను పెట్టుకునేవారు అండ్ సమయం అనేవారు. ఆ పరిష్కరించే వాటిని సమయ కార్యాలని, సమయ కార్యాలు అనేవారు. జనరల్ పాయింట్ అన్నమాట. సో కాకతీయుల కాలంలో నాణ్యాలు ఉన్నాయా? సో గద్యానము, బంగారు నాణెం. ఆడ, రూక, టంక అనే వరహాలు అనే మొదలైన నాణ్యాలు ఉన్నాయి. సో గద్యానం, మాడలు బంగారు నాణ్యాలు అంట. రూక, టంకాలు వెండి నాణ్యాలు. రూక, టంకాలు వెండి నాణ్యాలు. కొన్ని చోట్ల అర్ధమాడ, పావుమాడ అనే చిల్లర నాణ్యాలు కూడా వాడుకలో ఉన్నాయన్నమాట. సో మొత్తానికి కాకతీయుల నాణ్యాలు అనేవి ఉన్నాయనేది మనకు ఒక పాయింట్ అనమాట. సో దీంతో మనకి కాకతీయుల అడ్మినిస్ట్రేషన్లో అంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్సే కాబట్టి మరీ డీటెయిల్డ్గా మనకు అవసరం లేదు. ఎకానమీ చూసాము, తర్వాత కాకతీయుల కాలం నాటి కుల వ్యవస్థ, తర్వాత మత పరిస్థితులు, తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, దేవాలయాలు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, సాహిత్యం, ఇదంతా తర్వాత చూద్దాం. తలారి పన్ను, సింగినాదం పన్ను, దొగరాజు పన్ను, సంధి విగ్రహ పన్ను, వడివెల పన్ను, పడియర పన్ను, కాపలాదారులకు తలారి పన్ను, ప్రమాదాల సమయాల్లో బాకా ఊది ప్రజలను హెచ్చరించేవాడికి ఇచ్చే పన్ను సింగినాదం పన్నట, యువరాజు పోషణకు దొగరాజు పన్ను, సైన్యాధిపతికి ఇచ్చే జీతానికి వడివెల పన్ను, ఆ? అలాగే ద్వారపాలకునికి కూడా పన్నులు చెల్లించాలి, వృత్తి పన్నులు అనేవారు. ఇవి కాక చిల్లర పన్నులు, రకరకాల పన్నుల పేర్లు. కాకతీయుల కాలంలో తలపన్ను ఉండేది, దాన్ని బుర్రపన్ను అనేవారట. బుర్రపన్ను అనేవారు. ఓకే. సో అంటే ఇన్ని రకాల పన్నులు అవన్నీ మనకేం ఎగ్జామ్లో అడగరు, కానీ కొన్ని ఇంపార్టెంట్ మనం చూసాం. ఇప్పుడు లెంకలు అదొకటి, రేవు పట్టణాల గురించి మనం చదువుకున్నాం, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గురించి చదువుకున్నాం, కొన్ని పరిశ్రమలు వజ్రాల గురించి చదువుకున్నాం.
అలాగే విజ్ఞానేశ్వరంలో అగ్రికల్చర్ గురించి కొంత చెప్పాడు, చదువుకున్నాం. ఇలాగనమాట కొన్ని ఇంపార్టెంట్వి మనం చదువుకుంటే సరిపోతుంది. ఆ చెరువుల్లో కొన్ని ముఖ్యమైన చెరువుల గురించి అలా చూస్తే చాలా. ఓకేనా?